ఫైనల్గా 2025 దివాళీ విన్నర్. విన్నర్ గురించి చెప్పే ముందుగా 4 సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రమండలి, జాతిరత్నాలు, మ్యాడ్, ఈ నగరానికి ఏమైంది ఈ టైప్లో తీద్దాం అనుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ క్రియేటివ్గా డిజైన్ చేసుకున్నారు కానీ నాకు నచ్చలేదు. కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్. ఒకనొక టైంలో అయితే రీక్లైనర్స్ బుక్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ కే ర్యాంప్. సినిమాలో ఒక మెసేజ్ ఇద్దామని తీశారు డైరెక్టర్, కానీ సరిగ్గా డెలివర్ చేయలేకపోయాడు. బాగా ట్రాక్ చేస్తారు. సాంగ్స్ పర్లేదు, కామెడీ అక్కడక్కడ పర్లేదు. సెకండ్ హాఫ్ అయితే సేమ్ రిక్లైనర్స్ బుక్ చేసుకుని ఉంటే బాగుండేది, కాసేపు నిద్రపోయే వాళ్ళం అనిపించింది. తర్వాత తెలుసు కదా, ఆ ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ డైలాగ్ ఒకటి తప్ప సినిమా మొత్తం నాకు పర్లేదు, బాగానే ఉంది, బాగుంది అనిపించింది. ఎందుకంటే సాంగ్స్, మల్లికా గంధ సాంగ్ ఒకటి బాగుంది, మిగతా అన్ని పర్లేదు, బాగానే ఉంది. బీజిఎం కూడా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశిఖన్నా, నిధి శెట్టి ముగ్గురు యాక్టింగ్ బాగుంది. హర్ష గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ సినిమా మొత్తం ఇలా ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ట్రైలర్లో చూపించినట్టే. నేను స్పాయిలర్స్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఫైనల్లీ మన దివాళీ విన్నర్ డ్యూట్, ప్రదీప్ రంగనాథన్ గారిది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, నవ్వుకోలేక చాలామంది సీట్ ఎడ్జ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది, కొన్ని చోట్ల ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. స్టోరీ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ చెప్పనవసరం లేదు. ఫస్ట్ ప్లేస్ డ్యూట్, సెకండ్ ప్లేస్ తెలుసు కదా, థర్డ్ ఏమో కేరామ్, ఇంకా ఫోర్త్ మన అదే సినిమా పేరు కూడా మిత్రమండలి. బాయ్.